హాయ్ హలో నమస్తే వెల్కమ్. నేను మీ భైరవ. ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. ముందుకు వెళ్ళే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కాన్సెప్ట్ అనేది మనకు అర్థమవుతుంది. అలాగే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ బటన్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. టాపిక్లోకి వెళ్ళే ముందు ఆల్రెడీ మీకు అర్థమైంది అనుకుంటాను. టైటిల్ చూడగానే మనకు సగం కాన్సెప్ట్ అర్థమైపోయింది. ముఖ్యంగా ఇప్పుడు సామాన్య జీవితాల్లో బడుగు బలైన వర్గాలు కానీ పల్లెటూరులో ఉండేటువంటి ఈ కుటుంబాలు కానీ చాలా ఇబ్బంది గురవుతున్నాయి. దానికి ముఖ్య కారణం అనేది ఏంటంటే ఇప్పుడు మనకు పల్లెటూరులో ఉత్పత్తి అయినటువంటి అన్ని సిటీకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. సిటీకి ఎక్స్పోర్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి మాత్రమే మళ్ళీ పల్లెటూళ్ళకి తిరిగి వస్తున్నాయి. ఈ మధ్యలో ట్రాన్స్పోర్టేషన్ భారం అనేది చాలా పడుతుంది. అది మళ్ళీ తిరిగి పల్లెటూరు కుటుంబాలపైనే పడుతుంది. దీంట్లో ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సింది ఏమిటంటే కూరగాయలు మన దగ్గర వండుతున్నాయి. ఇక్కడి నుంచి పామాదులు, కూరగాయల తోటలు అవన్నీ పెట్టి అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కూరగాయలన్నీ ఇక్కడనే తనకు అమ్ముడుపోవు కాబట్టి ఇక్కడి నుంచి తను పెద్ద మార్కెట్లకు, సిటీ మార్కెట్లకు తీసుకెళ్తున్నాడు. అక్కడ ఏమవుతుంది, తను ఒక 20 రూపాయలకు కిలో చొప్పున అమ్మిండి అనుకుందాం. అక్కడి కాంట్రాక్టర్ ఏం చేస్తున్నాడు, అక్కడ జనాలకు అందరికీ కానీ అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కూరగాయల డిస్ట్రిబ్యూటర్లకు కానీ తనకు ఒక లాభం రావడానికి 20 రూపాయలు తనకు పడితే ఒక 10 రూపాయల చొప్పున లాభం తీసుకొని తను మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ సిటీలో ఉన్న వాళ్ళకి ఒక 30 రూపాయలకు దొరికింది కిలో. మరి ఇక్కడ మన మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ ఆ కూరగాయలు అందుబాటులోకి రావాలంటే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి వెజిటేబుల్ సెల్లర్ అనేట ఆయన అక్కడికి వెళ్ళి ఆ 30 రూపాయలతో మళ్ళీ తీసుకురావాలి. ఇక్కడికి మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత తనకి ఏం జరుగుతుంది, తనకు కూడా మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ పడుతుంది. పడ్డప్పుడు తన కాస్ట్ అనేది 40 రూపాయలు అవుతుంది. ఈ 40 రూపాయల కాస్ట్ పడ్డ తర్వాత తను పూర్తిగా వచ్చిన కూరగాయలన్నీ మంచిగా అమ్ముడు పోవాలంటే తను ఎంత లేదన్నా ఒక 50 రూపీస్ పెట్టి అమ్ముకుంటే తనకు లాభం వస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, తను తెచ్చిన కూరగాయలన్నీ ఒక రోజు పోకుండా 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు పడుతుంది. దాంట్లో అతను తెచ్చిన దాంట్లో ఒక 20% అయినా వేస్టేజ్ అవుతుంది. మరి ఈ వేస్టేజ్ అనేది అతను భరించలేడు కదా. అప్పుడు ఏమవుతుందంటే తను ఆ 50 రూపీస్కి అమ్మేది మరీ లాభం మిగలాలి తనకు కూడా అనుకున్నప్పుడు తను 60 రూపీస్కి అమ్ముతాడు. ఆ 60 రూపీస్ పెట్టి మనం కొనుక్కుంటున్నాం. అంటే ఇక్కడ టోటల్గా అర్థం చేసుకునేది ఏంటంటే ఇక్కడనే తయారైంది. ఇక్కడ పల్లెటూరు ప్రాంతాల్లో మామూలు తోటలలో పండినటువంటి కూరగాయలు ఫస్ట్ ఏమైనాయి, ఇక్కడ నుంచి సిటీకి వెళ్ళినాయి. సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఇక్కడ ఈతను పోయి అక్కడ 20 రూపాయలకు అమ్మితే మనం కొనుక్కునేది 40 రూపాయలకు, 60 రూపాయలకు కొంటున్నాం. 60 రూపాయలు కొంటే భారం ఎవరి మీద పడుతుంది, పల్లెటూరు ప్రాంతాలలో జీవించే వాళ్ళ మీదనే మనకు భారం అనేది పడుతుంది. మరి మనం ఎలా అరికట్టాలి? ఇది సమాజంలో అసలు తెలియనటువంటి ఒక చిన్న ప్రాబ్లమే అనిపిస్తుంది, కానీ ఇది మేజర్గా అన్ని కుటుంబాలపైన ఎఫెక్ట్ పడుతున్నది. దీనికి మనము గవర్నమెంట్ కానీ ఎవరైనా మనము ఆలోచించాల్సింది ఏంటంటే ముఖ్యంగా మండల స్థాయిలో ఎక్కడైనా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి స్థలాలలో ఈ వెజిటేబుల్ మార్కెట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి. ఈ వెజిటేబుల్ మార్కెట్స్ ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ సరౌండింగ్స్లో పండినటువంటి కూరగాయలను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి తీసుకురావాలి. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ జన సాంద్రత అనేది ఎంత ఉన్నది, ఎంత అవసరం ఉన్నది అనేది ఒక గ్రామ పంచాయతీ పరిధిలో సెక్రటరీస్ కానీ ఇంకా వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా ఎంక్వైరీ చేసిన తర్వాత ఇక్కడ నీడెడ్ ఇంత ఉన్నది, దీని తర్వాత ఇక్కడి నుంచి బయటకు ఎక్స్పోర్ట్ చేయాలి అనే విధానాన్ని ఒకటి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత అలాగే ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలు కానీ మండల స్థాయి వాళ్ళు కానీ ఈ మార్కెట్ యార్డ్లను కానీ ఏర్పాటు చేసినట్టయితే గ్రామాలకు కూడా ఆ పంచాయతీలకు కూడా మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఎందుకంటే చాలా రకాల షాప్స్ పడతాయి వెజిటేబుల్స్కి, చాలామంది టెండర్లు వేసుకుంటారు. దానివల్ల ప్రతిరోజు మనకు కూరగాయలు తక్కువ ధరలో వస్తాయి. ప్రస్తుతం ఏం జరుగుతుందంటే వారానికి ఒకసారి సంత అనేది పెడుతున్నారు. ఈ సంత పెట్టినా కూడా లాభం ఏం లేదు. మళ్ళీ వీళ్ళు కూరగాయలదారులు అందరూ సిటీకి వెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ అదే ప్రాబ్లం మెన్షన్ చేస్తున్నారు.
దానివల్ల వారానికి ఒకసారి కూరగాయలు డిస్ట్రిబ్యూట్ చేసే దాంట్లో పెద్ద లాభం లేకుండా పోతుంది. అదే మనము డైలీ ఇక్కడ షాప్స్లను ఏర్పాటు చేసి చుట్టుపక్కల పండినటువంటి కూరగాయలను మండల స్థాయి మార్కెట్లకు తీసుకొచ్చి ఆ తర్వాతనే సిటీ మార్కెట్స్కి ఎక్స్పోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఉపయోగం ఉంటుందని అయితే నేను అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ, బాయ్.